వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఎస్ఐపిస్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్ఐపిస్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతున్నాయి. అయితే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ రిటర్న్, అసలు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ రిటర్న్ అంటే ఏంటి, మనం ఒక 1 crore వరకు ఎస్ఐపి ద్వారా ఎర్న్ చేయాలి అనుకుంటే ఎలా ఎస్ఐపిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా 1 crore సంపాదించడం ఎస్ఐపి వల్ల పాసిబుల్ అవుతుందా? చాలా మందిలో ఉన్న డౌట్ ఇది. అండ్ ఆ 1 crore గోల్ మనం రీచ్ అవ్వాలి అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఉండాలి? బేసిక్ అండి, ఏది అసంభవం కాదు. 1 crore రీచ్ అవ్వడం అనేది మీరు నెల 100 రూపీస్ నుంచి 1 lakh ఇన్వెస్ట్ చేసినా ఎక్కడి నుంచైనా మనం 1 crore రీచ్ అవ్వచ్చు. కానీ ఎంత టర్మ్ మార్కెట్లో ఉంటాము అన్నది మాత్రమే లెక్క. సపోజ్ 100 రూపీస్తో స్టార్ట్ చేస్తే 40-50 years మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ సాగాలి. అదే 15,000 చేస్తే ఒక 15 yearsలోనే మనం రీచ్ అవ్వచ్చు. అంటే ఇయర్లీ మంత్లీ ఒక 15,000తో స్టార్ట్ చేస్తే 15,000తో స్టార్ట్ చేస్తే ఒక 15 yearsలో రీచ్ అవ్వచ్చు రీజనబుల్గానే. 15% CAGRలో మనం మాట్లాడుకున్నా కానీ చాలామంది ఏమంటారంటే 20 సంవత్సరాల తర్వాత 1 crore ఎందుకు, ఏమొస్తుంది అంటే ఈరోజు ఎంతో కొంత ప్లాన్ చేయకపోతే రేపటి రోజు ఏమీ ఉండదు కదా. ఇదైతే కరెక్ట్ కదా. కానీ ఒక 20 సంవత్సరాల తర్వాత ఈరోజు 1 crore వాల్యూ 6% ఇన్ఫ్లేషన్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజింగ్ ప్రైసెస్ అంతే కదా. ఈరోజు మనం ఏదైతే వస్తువుని 1 రూపాయితో బై చేస్తున్నామో అది ఒక 15-20 years తర్వాత ఏ ప్రైస్లో బై చేస్తున్నాం అదే వస్తువునంటే ఆ డిఫరెన్స్ని ఇన్ఫ్లేషన్ అంటాం. జనరల్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 6% ఉంటుంది. అంటే కొన్ని సెక్టార్స్లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. ఆ ఫిగర్స్ అన్నీ మాట్లాడుకుంటే మనకి కొంచెం అబ్నార్మల్ రిటర్న్స్, అబ్నార్మల్గా కొంచెం భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి అనమాట. అట్లా కానీ 6% క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఒక 20 years తర్వాత 3 crores కావాలి మీకు. ఈ 3 crores రీచ్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి? 3 crores రీచ్ అవ్వాలంటే ఒక 30,000 రూపీస్ ఎస్ఐపి చేయగలగాలి. ఈ మంత్లీ 30,000 రూపీస్ ఎస్ఐపి చేయగలిగితే ఆ రోజుకి 3 crores రీచ్ అవ్వగలుగుతాం 20 years తర్వాత. లేదా మనం 1 crore దాంతోపాటు మనకి ఇంకొన్న అవకాశాలు ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం లంసమ్ అమౌంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళటం. దాంతోపాటు మార్కెట్ కూడా కొన్ని సందర్భాల్లో అగ్రెసివ్గా రిటర్న్ జనరేట్ చేస్తుంది. అలాంటి టైంలో కూడా కొంచెం ఎస్ఐపిని కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళినా కానీ మనం ఆ పర్టికులర్ టైంకి మనం 1 crore అయితే రీచ్ అవ్వచ్చు. దీంతోపాటు జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ గురించి లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఇన్ఫ్లేషన్ అనేది యాడ్ అవుతుంది. అంటే సపోజ్ ఇవాళ ఒక బీటెక్ స్టూడెంట్కి ఒక కాలేజీలో 1 లక్ష రూపాయల ఫీజు ఉంది అంటే ఒక 15-20 years తర్వాత ఆ ఫీజు దగ్గర 4 లక్షలు 5 లక్షలకు వెళ్తుంది. ఈ రిటర్న్ని ఆ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్గా ఆ రోజున ప్రైసెస్ని అట్లీస్ట్ కొంతనే ఎక్స్పెక్ట్ చేసి మనం ఇవాళ సేవ్ చేసుకోవాలంటే ఏంటి ఆప్షన్స్, ఎక్కడెక్కడ మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయి, వీటన్నిటిని గురించి మాట్లాడుకుంటే మనం మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేసుకోవచ్చు. మధ్య మధ్యలో లంసమ్ యాడ్ చేయొచ్చు. దాంతోపాటు టాప్అప్ మంత్లీ మీరు ఒక 10,000-15,000 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో కొంత ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ని పర్టికులర్ అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం కానీ, లేదా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మీకు అవకాశం ఉన్న అమౌంట్ అన్నా పెట్టుకుంటూ ఉండడం వల్ల కూడా మనం త్వరగా ఆ గోల్ని అయితే రీచ్ అవ్వగలుగుతాం. అండ్ మీరు అన్న లంసమ్ అమౌంట్ అని చెప్పి ఇప్పుడు మన గోల్ 1 crore అవ్వనివ్వండి. సపోజ్ ఎవరైనా బాగా అవసరం ఉంటుంది, పిల్లల చదువులు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఒక 2 crores నాకు అవసరం అయింది అన్నప్పుడు ఎంత అమౌంట్ అంటే 50,000, 1 lakh, 2 lakhs అలా ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజే అది బేసిక్గా. అంటే మీ దగ్గర ఉన్న ఎంత అమౌంట్నైనా ఇన్వెస్ట్ చేయండి. బై బిగినింగ్ 100 రూపీస్ నుంచి పెట్టుకుని అన్లిమిటెడ్ అమౌంట్ కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ విత్డ్రాల్ చేసుకునేటప్పుడు కూడా మార్కెట్ కండిషన్స్ని బట్టి మీ అవసరానికి తగ్గట్టుగా దాంట్లో ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ని
పార్షియల్ అమౌంట్, ఫుల్ అమౌంట్, మీరు ఎంత కావాలంటే ఎంత అమౌంట్ కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్లోంచి విత్డ్రా చేయొచ్చు. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే 3 వర్కింగ్ డేస్లో మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ప్లస్ ఎక్కడ కూడా మీడియేటర్ అనేవాళ్ళు ఉండరు. ప్లస్ వేరే కండిషన్స్లో, వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో వేరే వాళ్ళ అకౌంట్లోకి వేస్తాము, వాళ్ళ అకౌంట్లో వీళ్ళ అకౌంట్లోకి వస్తాయని చెప్తారేమో. మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కనుక మీ మనీని విత్డ్రా చేసుకుంటున్నప్పుడు, అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీ అకౌంట్ నుంచే, బ్యాంక్ అకౌంట్ నుంచి రావాలి. మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, కానీ వేరే వాళ్ళకి అకౌంట్కి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ప్లస్ కన్వీనియంట్ కూడా అనమాట. అండ్ ఎస్ఐపిలో ఇప్పుడు నాకు మధ్యలో ఒక 10 years అని నేను అనుకున్నాను, 10 years or 15 years ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. మధ్యలో నాకు చాలా పెద్ద అవసరం వచ్చింది, నాకు అమౌంట్ కావాలి, ఇమీడియట్గా నేను తీసుకోవాలి, ఆ ఫెసిలిటీ ఉందా? ఆ ఫెసిలిటీ అసలు మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్ అదండి. అంటే మనం ఈరోజు ఫ్యూచర్ గురించి ఏం ప్లాన్ చేసుకున్నా ఫ్యూచర్ అంతా కూడా మనం అనుకున్నట్టుగానే జరగదు. ఫ్యూచర్ అంతా కూడా కొన్ని సందర్భాలు అన్సర్టినిటీ రావచ్చు, అవసరాలు పెరగవచ్చు, కంపల్సరీ విత్డ్రా చేయకుండా ఉండలేని పరిస్థితులు రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎంత అమౌంట్ అనుకుంటే అంత అమౌంట్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, అంటే పార్షియల్గా, అంటే లెట్స్ ఒక దగ్గర 1 crore అక్యుములేట్ అయి ఉంది అప్పటికే, పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం ఒక 2 లక్షలు 3 లక్షలు కావాలి, అట్లా తీసుకోండి. లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, ఒక లంసమ్ అమౌంట్ కావాలి, ఒక 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు కావాలి, విత్డ్రా చేసుకోండి. అట్లా కాదు, ఏదైనా మ్యారేజ్ ఉంది, ఒక 1 కోటి రూపాయలు విత్డ్రా చేయాలనుకున్నాం, ఏది విత్డ్రా చేసినా, ఏ అమౌంట్ విత్డ్రా చేసినా 3 వర్కింగ్ డేస్లో మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. మీ ఏ అవసరం ఉన్నా కానివ్వండి, మీకు మ్యూచువల్ ఫండ్లో అక్యుములేట్ అమౌంట్ని విత్డ్రా చేసుకుంటే 3 daysలో మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. చాలా మ్యూచువల్ ఫండ్స్లో, అంటే పర్టికులర్గా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ రిటైర్మెంట్ స్కీమ్స్లో కాకుండా మిగతా ఏ మ్యూచువల్ ఫండ్లో కూడా మీకు లాకిన్ పీరియడ్ అనేది ఏమి ఉండదు. సపోజ్ మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ 1 monthలో కూడా కావాలి, నేను విత్డ్రా చేసేసుకోవాలి, నా అవసరం అలాంటిది అన్నప్పుడు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసే సందర్భం అయితే ఉండదు. కానీ అలాంటి సందర్భాల్లో లాస్ వస్తే లాస్ బుక్ చేయాల్సి ఉంటుంది. ప్రాఫిట్స్ ఉన్నా కానీ 1 year లోపు కనుక మీరు టోటల్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నట్లయితే మీరు ఎగ్జిట్లో పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 1 year లోపు ప్రాఫిట్స్ ఉంటే కనుక మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పే చేయాల్సి ఉంటుంది. 1 year కన్నా ఎక్కువ ఉంటే 1 year తర్వాత మీరు విత్డ్రా చేసుకుంటే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మీరు ఎంతైతే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందో ఆ ట్యాక్స్ని మీరు ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎక్కువ రిటర్న్స్ అనేవి పొందే అవకాశం ఉంది. అండ్ మీరు చెప్పినట్టుగా ఎప్పుడంటే అప్పుడు మనకి కావాల్సిన అమౌంట్ని తీసుకునే ఫీజిబిలిటీ కూడా ఉంది. కాబట్టి జనరల్గా ఎక్కడైనా అప్పుకి ఇచ్చినప్పుడు వేరే ఎవరైనా అప్పు తీసుకొని చాలామంది రిటర్న్ ఇవ్వట్లేదు, వడ్డీ ఇవ్వట్లేదు, అసలు కూడా ఇవ్వట్లేదు మన అవసరాలకి అని చెప్తూ ఉంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఒక సేఫ్ సైడ్ ఉంటాము, అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తీసుకోవచ్చు. మీరు ఈ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా, మార్కెట్లో వాలటైలిటీ ఉంటుంది, మార్కెట్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సహజంగా మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది, వేరే వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇస్తే వాళ్ళు టైంకి ఇవ్వట్లేదు అనుకుందాం. ఎప్పుడన్నా మార్కెట్స్ కరెక్ట్ అయితే కూడా మీరు అలాగే ఫీల్ అయ్యి మళ్ళీ మార్కెట్స్ రికవరీ అయ్యేదాకా మీరు కనుక హోల్డ్ చేయగలుగుతామని, ఈ కరెక్షన్ పీరియడ్లో ఏదైతే ఇంట్రెస్ట్ మీరు ఏదైతే లాస్ అయ్యామనుకుంటున్నారో దాది కూడా అక్యుములేట్ అయ్యి మీకు చివరిలో విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అంటే మార్కెట్స్ కరెక్షన్లో ఉన్నప్పుడు, మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు, మీకు అవసరాలు లేకపోతే మార్కెట్ను చూసి భయపడి మాత్రం బయటకు వెళ్ళే లెక్క అయితే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండటమే బెటర్. ఓకే, థ్యాంక్ యూ అండి.